ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో కురుక్షేత్రాన్ని తలపిస్తుంటాయి. తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి. మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఖరారు చేసుకుని హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత జగన్ చేస్తున్న ఈ పర్యటన వెనుక భారీ రాజకీయ వ్యూహం ఉందని అందరూ భావించారు. తనపై ఉన్న కేసులు లేదా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రధానితో చర్చించేందుకు ఆయన వెళ్లారని విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే జగన్ ఢిల్లీ చేరుకుని ప్రధానిని కలిసే లోపే కాదా అడ్డం తిరిగింది. అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో చక్రం తిప్పి జగన్ ఆశలపై నీళ్లు జల్లాడు. జగన్ ఢిల్లీ విమానం దిగి గంట కాకముందే చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కీలక సమాచారాన్ని చేరవేసినట్లు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని కీలక ఒప్పందాలపై బాబు పంపిన నివేదికలు ఢిల్లీ పెద్దల వద్దకు చేరడంతో జగన్ అపాయింట్మెంట్ ప్రాధాన్యత ఒక్కసారిగా తగ్గిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం గంట వ్యవధిలోనే జగన్ ఆశించిన దానికి భిన్నంగా కేంద్రం నుండి స్పందన రావడం ఆయనకు పెద్ద షాక్ అని చెప్పాలి. జగన్ ప్రధానిని కలిసిన రాష్ట్ర సమస్యల గురించి విన్నవించాలని చూస్తే అప్పటికే చంద్రబాబు పంపిన వివరాలు మోడీ టేబుల్ మీద ఉండడం జగన్ వర్గాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఢిల్లీ స్థాయిలో చంద్రబాబుకు ఉన్న పట్టు మరియు నెట్వర్క్ ముందు జగన్ వేసిన ఎత్తుగడలు చిత్తు అయ్యాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బాబు దెబ్బకు జగన్ ఢిల్లీ పర్యటన కేవలం నామమాత్రంగా మారిపోయిందని, అపాయింట్మెంట్ సమయం కూడా కుదించబడిందని సమాచారం. ఈ పరిణామం జగన్కి దిమ్మతిరిగే షాక్ లాంటిది. ఎంతో ఆశతో ఢిల్లీ మెట్లు ఎక్కిన వైకాపా శ్రేణులు ఇప్పుడు చంద్రబాబు వ్యూహాన్ని చూసి విసిగిపోతున్నారు. చంద్రబాబు కేవలం రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో కూడా తన పట్టు ఎంతో బలంగా ఉందో మరోసారి నిరూపించుకున్నారు. జగన్ అడుగు వేసే లోపే దాన్ని అడ్డుకునేలా బాబు వేసిన స్కెచ్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ వెళ్ళిన గంటలోనే సీన్ మొత్తం మారిపోవడం జగన్కి ఏమాత్రం మిగిలిపడిన విషయమే. ఈ పరిణామాలు ముందు ఏపీ రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులకు దారితీస్తాయో వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం జగన్ ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుపై పైచేయి సాధించినట్లు స్పష్టమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది. జగన్ తన పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ అంశంపై ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుండి మరిన్ని నిధులు రాబట్టేందుకు ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటుందో చూడాలి. మొత్తం మీద ఢిల్లీ సాక్షిగా సాగిన ఈ హైడ్రామా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి లేపింది.